హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ట్విట్టర్ లో జరిగే పిల్లనిబ్బా ఫ్యాన్ వార్స్ ని రోస్ట్ చేయబోతున్నాం. ఈ ఎర్రి పుల్క గాళ్ళు వాళ్ళ వ్యూస్ కోసం మన హీరోస్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు మామ. నువ్వు అతలు అత్త సవరిస్తు రే ఎవర్రా ఈ లోఫర్ నా కొడుకులు, వీళ్ళు వీళ్ళ పిచ్చి హుక్ పాటలు, వీళ్ళని ఇలాగాదురా. రే ఆగాగు, నువ్వు ముందు డిస్క్లైమర్ వెయ్యి, తర్వాత ఒక్కొక్కటి గుద్ద పలదెంగుదాం. ఈ వీడియోలో తెలుగు హీరోస్ ని ట్రోల్ చేసే ఎర్రిపుల్క గాళ్ళని మింగడం జరుగుతుంది. ఈ వేస్ట్ గాళ్ళకు కూడా ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే ఇప్పుడే మింగేయండి. అల్లు అర్జున్ ఏం చేశాడ్రా వీళ్ళకి, ఎందుకంత హేట్ రేట్? దానికే ఫీల్ అయితే ఎలా, ఇది చూడు. అరే ఎర్రిపుక్కుల్లారా, మీకు గుద్దలో కొవ్వెక్కువ కొట్టుకుంటారు గానీ ఎప్పటికైనా వాళ్ళంతా ఒకటేరా. ముందు మీరు స్కూల్ కెళ్ళి చదువుకోండి ఫస్ట్. అల్లు అర్జున్ పైన హేట్ రేట్ ఎంతలా పెరిగిపోయిందంటే ఆన్లైన్ ట్రోల్స్ నుంచి ఆఫ్లైన్ ట్రోల్స్ కెళ్ళింది. అరే వీళ్ళకి పని మంట ఏముండదా? ఎప్పుడు చూడు ఫ్యాన్ వార్లను కొట్టుకు చేస్తారు. ఎవడ్రా ఇది చేసి? ఒరే ఇది గేమ్ చేంజర్ పోస్టర్ కదరా. ఉందరా అసలు పూగా నీకు బుర్రుందా? అండ్ ఈ పుగ్గాలు అనవసరమైన టాపిక్ లోకి రామ్ చరణ్ తెచ్చి పొగుడతారు మామ. పొగడ్డం మంచిదే కదా అనుకునే లోపు తిడతారు. ఏంటి నమ్మట్లేదా? చూడండి. గేమ్ చేంజర్ కి డే 1 సలార్ ఎగిరిపోద్ది బ్రో. డే 1 సలార్ ఎగిరిపోద్ది. సో నా ఆల్ టైమ్ రికార్డ్ పెడతా. A few moments later. రామ్ చరణ్ గాడు ఏదో పెద్ద వరస అవుతాడని చెప్పి ఆయన కొద్దిగా దేకడం తప్ప మీరెంతరా మీరు? చూసారా మామ వీళ్ళ డబుల్ యాక్షన్? ఎర్రిపుకులు మామ వీళ్ళు. పిల్ల వీడియో కుత్త ర్యాంపు డిఎం ఫర్ వీడియో నాకు కూడా పంపురా. ఇందులో ఏం ట్రోల్ ఉందిరా? అవునా, ఇప్పుడు చూడు. అరే మహేష్ బాబుని ట్రోల్ చేయడం ఏంట్రా? మైండ్ ఉందా దెంగిందారా మీకు? మరి ఇంత చిల్లరగానే చేసేది? ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఈ గ్యాప్ లో సాంబార్ గాళ్ళు బయోపిక్ అయిన అమరన్ మూవీని తీసుకొచ్చి కమర్షియల్ మూవీ సరిలేరు నీకెవరితో కంపేర్ చేసి మహేష్ బాబుని తిడుతున్నారు. అరే సాంబార్ నా కొడుకల్లారా, మీకు మహేష్ బాబు మూవీస్ అవసరం లేదురా. మహేష్ బాబు ప్రొడ్యూస్ చేసిన మేజర్ మూవీ చాలు. ముందు దాన్ని బీట్ చేయండి, లేదా మీ గుద్దలో సాంబార్ పోసుకొని దెంగేయండి. ఏంట్రా ఈడి యాక్టింగ్? పోనీ నువ్వు వెళ్ళి చేయరా పూక యాక్టింగ్. దీని అమ్మ యాక్టింగ్ గురించి ఆకేదో పూకేదో తెలియనోడు కూడా ప్రభాస్ యాక్టింగ్ ని ట్రోల్ చేయడం. కన్ఫ్యూజ్ అయ్యాంరా క్యూట్ సైనిక్. ఏంటి వీడు పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేస్తున్నాడా? సీరియస్ గా చెప్తున్నా, వీడు గాని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి దొరికాడనుకో, ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు పెడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి, మూడోది ఏంటంటే నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. వాళ్ళు తిట్టారని వీళ్ళు, వీళ్ళు తిట్టారని వాళ్ళు. నిజంగా చెప్తున్నా, మీరందరూ అంత ఖాళీగుంటే ఎవడిదైనా సినిమా పోయినా అవసరమా? దీనికి అవసరమా సినిమా? అట్టర్ ఫ్లాప్ సినిమా. అరే చెప్పుతో కొడుతున్నాడేంట్రా? रुको जरा सबर करो. లేదు లేదు మామ, వాడు చేసింది 100% తప్పే. బట్ మీరు అంతలా కొట్టడం కూడా బాగలేదు. నువ్వు ఊరుకో అడ్మిను, వాడికి అలానే జరగాలి. ఎంత గుద్దలో కొవ్వుంటే చెప్పుతో కొట్టింటాడు పుగ్గాడు. నింజా నా కొడకల్లారా, హిట్టు కొట్టైన ఆనందంలో ఉన్న కిరణ్ బౌరని ట్రోల్ చేయడం ఏంట్రా? అది కూడా ఎప్పుడో చేసిన వీడియోని. నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. అరే కశ్మీర్ నా కొడకల్లారా, జూనియర్ ఎన్టీఆర్ ని బాడీ షేమింగ్ చేసే ముందు వెళ్లి యమదొంగ టెంపర్ అరవింద సమేత చూడండి. అవి చూసిన తర్వాత కూడా బాడీ షేమింగ్ చేస్తే మీ అంత ఇర్రిపుకులు ఎవరుండరు. అరే మామా ఒకసారి చూడు. సరే గాని ఎడిటర్ గా ఈ వీడియో చూసిన తర్వాత నీ ఫీలింగ్ ఏంటి చెప్పాలా? ఎర్రిపుకులంతా ఒక్క ట్విట్టర్ లోనే ఉన్నారెల్లా. అండ్ మామా ఓపెన్ గా మాట్లాడితే బాహుబలికి ముందు నెంబర్ 1 ఇండస్ట్రీ ఏదంటే బాలీవుడ్. కానీ బాహుబలి తర్వాత అది మారింది. జనాలు మన సినిమాలను కూడా చూస్తున్నారు, ఇష్టపడుతున్నారు కూడా. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ప్రెసెంట్ ఇండియాలో నెంబర్ 1 ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే అది మన టాలీవుడ్. సో ఈ పిల్లనిబ్బ ఫ్యాన్ వార్స్ తో దాన్ని చెడగొట్టద్దు. ఫైనల్ గా నేనేమంటానంటే, ఎవరి హీరో బయటోడు కాదు, అందరం మనోళ్ళే, మెగా ఫ్యామిలీ. ఎందుకు మనకి మన గొడవలు?